నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం 4 తర్వాత ఇండియా కూటమి ముక్కలు చెక్కలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పుణ్యక్షేత్రాల బాట పట్టిన చంద్రబాబు దంపతులు కొల్హాపూర్ షిరిడీలో దైవ దర్శనం ప్రత్యేక పూజలు నన్నయ్యలో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కలెక్టర్ కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో మాధవీలత సమీక్ష ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా ఘనంగా జరుగుతున్న భగళాముఖి హోమం కాలభైరవ సంస్థానంలో భక్తుల ప్రత్యేక పూజలు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి ముక్కలు చెక్కలవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలిపశువు చేయాలా అని కూటమి చూస్తుందని, జూన్ 4 తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని, లక్నో, ఢిల్లీ షహజాదేలు వేసవి విడిది పేరిట విదేశాలకు వెళ్లిపోతారని అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలను ఉద్దేశించి అన్నారు. యూపీలోని ప్రతాప్గఢ్, అజంగఢ్, జైన్పూర్, భద్రహీలలో ఎన్నికల ప్రచారం సభల్లో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే మహిళల ఖాతాలోకి డబ్బును ఇటాఖట్ జమ చేస్తుందని రాహుల్ ఇటీవల చెప్పడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారం చేపట్టబోయేది తామేనని, ఇండియా కూటమి ఖటా విచ్ఛిన్నమవుతుందని చెప్పారు. తాను బ్రతికి ఉండగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కుని పోలేరని చెప్పారు. వారికి దేశాన్ని నడపడం ఆషామాషీ కాదు. ఆగర్భ శ్రీమంతులుగా పుట్టిన వారికి దేశాన్ని నడపడం ఆషామాషీ కాదు. అమేధీ నుంచి వారు వెళ్లిపోయారు, ఇక రాయ్బరేలీ నుంచి వెళ్లిపోతారు. మా సర్కారు 3వ విడత ఏర్పడి మరింత శక్తివంతంగా ఉంటుందని యావత్ దేశం చెబుతోంది. నా ప్రతి క్షణం, నా శరీరంలో ప్రతి కణం ప్రజల కోసమే. విపక్ష కూటమి ఎజెండా ఏమిటి? కాశ్మీర్లో మళ్లీ 370 అధికరణాన్ని తెస్తామని చెబుతున్నారు. మేం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఓట్ జిహాద్ కోసం వారు పిలుపునిస్తున్నారు. శ్రీరాముడిని మళ్లీ తాత్కాలిక గుడారంలోకి పంపిస్తామంటున్నారు. అది అసాధ్యమని వారు మర్చిపోతున్నారని చెప్పారు. 10 ఏళ్లుగా అధికారం లేకపోవడంతో వాళ్ల నల్లధన ఖజానాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. దేశ ఖజానాపై ఇప్పుడు వారి కళ్లు పడ్డాయి. ప్రతి ఒక్కరి ఆదాయంపై దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. వారు మీ డబ్బును జప్తు చేసుకుని తమ ఓటు బ్యాంకులో ఉన్న వారికి పనిచేస్తారు అని ప్రధాని చెప్పారు. భదోహీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమే. అందుకే టీఎంసీ అభ్యర్థిని బరిలోకి దింపి బెంగాల్ తరహా రాజకీయాలను ఇక్కడ తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. बुंदेलखंड कह रहा है, फिर एक बार साथियों, यहां आप सबके बीच आने से पहले मैंने स्वामी ब्रह्मानंद जी को भी प्रणाम किया. सपा कांग्रेस केवल आपका वोट तो ले लेते हैं, लेकिन ये लोग सरकार में आते हैं तो सौगात किसको बांटते हैं? वे सौगात उनको बांटते हैं जो उनके लिए वोट जिहाद करता है. भाइयों बहनों, इस बार तो सपा कांग्रेस ने चुनाव से पहले ही इरादे साफ कर दिए हैं. कांग्रेस कह रही है कि वो सबकी संपत्ति की जांच कराएगी. फिर आपकी संपत्ति में से एक हिस्सा अपने जो वोट जिहाद करने वाली वोट बैंक है उन लोगों को दे देंगे. आप मुझे बताइए भाइयों, आपकी संपत्ति किसी भी सरकार को आप छीनने देंगे क्या? क्या किसी भी सरकार को आप अपनी संपत्ति छीनने देंगे क्या? किसी को लूटने देंगे क्या? आपके माता पिता ने जो मेहनत करके कमाया है उस पर आपका अधिकार है कि नहीं है? वो आपको मिलना चाहिए कि नहीं मिलना चाहिए? लेकिन ये सपा कांग्रेस वाले
अपने चुनावी मैनिफेस्टो में कह रहे हैं कि वो एक्सरे निकालेंगे। आपके पास कितनी जमीन है, आपका घर कितना बड़ा है, आपके पास कोई गहने हैं क्या, आपका मंगलसूत्र कहां पड़ा है, और फिर आपकी जरूरत से ज्यादा जो भी है, जिसके पास नहीं है वो वोट जिहाद वालों को बांट देंगे। क्या आपने अपने माता पिता की संपत्ति को बांटने देंगे क्या? बाबा साहब आंबेडकर ने धर्म के आधार पर आरक्षण का घोर विरोध किया था और हमारी संविधान सभा ने भी तय किया था कि हमारे देश में कभी भी धर्म के आधार पर आरक्षण नहीं होगा। लेकिन जहां कांग्रेस सरकार है वहां ये लोग दलितों, पिछड़ों, उनका आरक्षण कम करके उसे भी मुसलमानों को देना उन्होंने शुरू कर दिया है। ये संविधान की कैसी अवहेलना करते हैं। बाबा साहब आंबेडकर के सपनों को कैसे चूर चूर करते हैं। उन्होंने कर्नाटका में क्या किया? कर्नाटका में जितने भी मुसलमान हैं उन सबको रातों रात उन्होंने ओबीसी बना दिया, एक थप्पा मार के कागज निकाल दिया। इसका परिणाम यह हुआ कि जो पिछड़ों का आरक्षण था उसमें वो आ गए तो सारा डाका डाल करके ले गए और सारे पिछड़े रह गए। और यही मॉडल ये पूरे देश में लागू करना चाहते हैं। आप क्या हमारे एससी, एसटी, ओबीसी का हक लूटने देंगे क्या? छीनने देंगे क्या? सपा कांग्रेस को ये पाप करने देंगे क्या? साथियों, इतना ही नहीं, अब ये संविधान बदलकर एससी, एसटी, ओबीसी का पूरा आरक्षण मुस्लिमों को देना चाहते हैं। मैंने समाजवादी पार्टी से कहा था, अरे आप तो दिन रात पिछड़ों की बातें करते हो, पिछड़ों की राजनीति करते हो, आप तो हिम्मत करके ये पिछड़ों के साथ जो अन्याय करने का षड्यंत्र चल रहा है, पिछले दरवाजे से पिछड़ों का आरक्षण लूटने का जो जाल बिछाया जा रहा है, जरा उसका विरोध तो कीजिए। लेकिन ये सपा वाले मुंह पर ऐसा ताला लगा के बैठ गए, ऐसा ताला लगा करके बैठ गए कि वो बोलने को तैयार नहीं है। क्या ये सपा वालों को भी माफ कर सकते हैं क्या? साथियों, कांग्रेस आपका आरक्षण खत्म कर रही है और सपा उसका समर्थन दे रही है। जब ये योजना पूरी होगी तो बुंदेलखंड के इतिहास में एक नया अध्याय शुरू होगा। विकास को नए पंख लग जाएंगे। और याद रखिएगा, ये योजना सिर्फ और सिर्फ भाजपा ही पूरा कर सकती है। आप गांव-गांव जाते होंगे, अलग अलग बस्तियों में जाते होंगे। अगर कहीं पर भी आपको इक्का दुक्का ऐसे परिवार मिल जाए जिनके पास पक्का घर नहीं है,
वो झोपड़ी में रहते हैं, कच्चे घर में रहते हैं, कोई ऐसे परिवार जिनको गैस का कनेक्शन नहीं मिला है, तो मेरी तरफ से मैं आपको कहता हूं, आप उनका नाम पता लिख करके मुझे भेज दीजिए और उनको कहना कि मोदी जी हमीरपुर आए थे और मोदी जी ने गारंटी दी है कि 4 जून के बाद जब नई सरकार बनेगी तो आपका मकान भी बनेगा। तो ज्यादा से ज्यादा मतदान करवाएंगे, पोलिंग बूथ जीतेंगे, 10 बजे से पहले मतदान हो जाए ऐसा करेंगे। पहले मतदान फिर जलपान, मेरी बात मानेंगे। कांग्रेस आजकल हमें धमकी दे रही है कि पाकिस्तान से डरो, पाकिस्तान के पास एटम बम है। मैं तो कहता हूं कांग्रेस के लोगों को बुंदेलखंड की इस धरती पर आकर समझना चाहिए कि वीरता क्या होती है। आप मुझे बताइए, हम पाकिस्तान को घर में घुसकर मारकर आए थे कि नहीं आए थे? पाकिस्तान ने फिर कभी मुंह उठाने की हिम्मत की क्या? पाकिस्तान के पास परमाणु बम है। इसकी धमकी देने वालों को पता नहीं है, उनको उसके रखरखाव का खर्चा नहीं है, उनके पास संभालने का खर्चा नहीं है। उनके पास साथियों, वो कहते हैं मिसाइलें हैं। हम बुंदेलखंड में जो डिफेंस कॉरिडोर बना रहे हैं ना, वो पटाखे बनाने के लिए नहीं है, मिसाइल बनाने के लिए है। पाकिस्तान का डर दिखाकर वोट मांगने वालों को आप वोट देंगे क्या? जो पाकिस्तान का डर दिखाते हैं वो वोट देने लायक है क्या? है क्या? साथियों, 20 मई को आपका वोट सशक्त भारत, विकसित भारत, इसकी गारंटी होगा। మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, షిరిడీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలను తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సందర్శించారు. మొదట కొల్హాపూర్కు చేరుకున్న చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వారు షిరిడి చేరుకుని సాయిబాబాని దర్శించుకున్నారు. చంద్రబాబు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. దర్శనం అనంతరం 2 చోట్ల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతూ, కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. అమ్మవారిని దర్శించుకోవాలన్న చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకున్నా అని తెలిపారు. దేశంలో పేదరికం పోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నాను. బాబా దర్శనం మంచి అనుభూతిని, కొత్త శక్తిని ఇచ్చింది అని వెల్లడించారు. దేశంలో, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చి తమకు సేవలందించే సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రార్థించామని వెల్లడించారు. ఆ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ షిరిడి సాయిబాబా దయ వల్ల దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. షిరిడిలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని చంద్రబాబు దంపతులు సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు బండ్లమూడి రామ్మోహన్, శ్రీనివాసులను వారు అభినందించారు. We had a very good darshan. I am very fortunate to have Babaji blessings. This is our desire. So after elections I came here to seek his blessings. I am totally happy. The way administration is running, it is very good. We really appreciate administration also. Thank you. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగుకు సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. కౌంటింగ్కు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అక్కడ రిజిస్టర్లో కలెక్టర్ ఎస్పీ సంతకాలు చేయడం జరిగింది. తదుపరి స్ట్రాంగ్ రూమ్లో భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జూన్ 4వ తేదీన పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపునకు ఇప్పటి నుంచి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం, ఆ మేరకు సంబంధిత నివేదికలను నిర్ణీత సమయం అనుసరించి సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించారు. పోలైన ఈవీఎంలు భద్రపరిచే క్రమంలో కేటగిరీ ఏ, బి యూనిట్స్, కేటగిరీ సిడీలకు చెందిన యూనిట్స్ భద్రపరచడంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆయా యూనిట్స్ సురక్షిత భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 3 షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని, ఆ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఎస్పీపీ జగదీష్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమలులో కౌంటింగ్ ముగిసే వరకు అమలులో ఉంటుందన్నారు. రిటర్నింగ్ అధికారులు ఎన్ తేజ్ భరత్, కె దినేష్ కుమార్, అశుతోష్ శ్రీవాత్సవ్, ఏ చైత్రవర్షిణి, ఎం మాధురి, ఆర్వి రమణ నాయక్, కేఎల్ శివజ్యోతి, అదనపు ఎస్పీలు ఎల్ చెంచిరెడ్డి, కృష్ణ నాయక్, డీఎస్పీ కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కంట్లో కూడా ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. ఓడిపోతారని తెలిసి పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక గెలుస్తున్నామని ఐపాక్ సంస్థ ప్రతినిధులకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. జగన్ ఏం చేశారని ఆయన్ని గెలిపిస్తారు? గెలవలేమని తెలిసే సిట్ అధిపతి రఘురామిరెడ్డి తప్పుడు పత్రాలను దహనం చేయించారు. నేడు కీలక ఈ ఫైల్స్ మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ మాటలు నమ్మి అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. 5 ఏళ్ల పాటు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రతిపక్షాలను వేధిస్తూ తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం తప్ప జగన్ సాధించిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన జగన్ కు ప్రజలు ఎటువంటి గుణపాఠం చెప్పారో ఈ నెల 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. జగన్ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పడినా ప్రజలకు అన్ని విషయాలు అవగాహన అయ్యాయని, అందుకే కసితీరా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా ఓట్ల రూపంలో చూపించారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు అమరావతి రాజధాని, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి షాక్ అవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూ లైన్లో నిలబడి, బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా
నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కలలో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ, ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పకటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం, మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు. ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజలను నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐపాక్ దొంగల ముఠా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మళ్ళీ గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి 100ల కొద్దీ నాటు బాంబులన్నీ కూడా ఇవాళ పల్నాడు ప్రాంతంలో మరి ఇవాళ పోలీసులు పట్టుకుంటా ఉన్నారంటే ఎన్ని కుట్రలకి, ఎన్ని కుతంత్రాలకి వీళ్ళందరూ కూడా మరి ఎన్ని కుట్రాలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దాడులకి వీళ్ళు పాల్పడ్డారో, ఎన్ని దుర్మార్గాలు చేయటానికి ఈ నాటు బాంబులన్నీ కూడా తయారు చేశారో మరి ఇవన్నీ కూడా ఇవాళ పట్టుబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ, ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జనసునామీలో వైసీపీ కొట్టుకుపోతూ ఉంది. ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బగళాముఖి మాత జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో కాలభైరవ గురు స్వామీజీ ఆధ్వర్యంలో బగళాముఖి హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. సర్వశత్రుస్తంభినిగా, సర్వదుష్టనాశినిగా, బ్రహ్మాస్త్ర మహావిద్యగా, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు మరియు కుజగ్రహానికి అంతరిక్ష దేవతగా, రాజ్య సంరక్షణ దేవతగా, ధర్మబద్ధమైన పాలకులను నిరంతరం కంటికరెప్పలా కాపుకాస్తూ కాపాడే దేవతగా యుగ యుగాల నుండి పూజింపబడుతున్న దశ మహావిద్యా దేవతయే శ్రీ బగళాముఖి దేవత అని కాలభైరవ స్వామి అన్నారు. బగళాముఖి దేవత అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని హోమాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఉదయం, సాయంత్రం కాలభైరవ ఘాట్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు,
అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బగలాముఖి దేవతను దర్శించుకున్నారు. శ్రీధామోదర నరేంద్ర మోదీ నామదేస్యాః సర్వార్థకారక సిద్ధ్యర్థం సర్వమనోవాంఛాఫల సిద్ధ్యర్థం శ్రీ బగలాముఖి దేవత సంపూర్ణ అనుగ్రహణార్థం ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా స్వాహా శ్రీ బగలాముఖి మాతకు 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 ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్ట సుదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహణార్థం సర్వరక్షణార్థం సర్వజన సంరక్షణార్థం బ్రహ్మాస్త్ర మహావిద్య బగలాముఖి కటాక్షదా సిద్ధ్యర్థం శ్రీమాన్ యజమానస్య గోత్రోద్భవస్య కాశీ పరమశివ గోత్రోద్భవస్య నరేంద్ర మోదీ నామధేయస్యాః సర్వత్ర సర్వకార్యక విజయార్థం శ్రీ బగలాముఖి దేవత సంపూర్ణ కటాక్షదా సిద్ధ్యర్థం ఇది బగలాముఖి దేవత మహోతిం సమర్పయామి స్వాహా ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టాం ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4 తర్వాత ఇండియా కూటమి ముక్కలు చెక్కలు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ. పుణ్యక్షేత్రాల బాట పట్టిన చంద్రబాబు దంపతులు. కొల్హాపూర్ షిరిడీలో దైవ దర్శనం, ప్రత్యేక పూజలు. నన్నయ్యలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్. కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో మాధవీలత సమీక్ష. ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా. ఘనంగా జరుగుతున్న బగలాముఖి హోమం. కాలభైరవ సంస్థానంలో భక్తుల ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.